హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. మనం ఇప్పటి వరకు ప్రాబిలిటీకి సంబంధించి 12 సమ్స్ చూసాం. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఇంకొక 5 సమ్స్ చూస్తాం. సో టోటల్ 17 ప్రాబ్లమ్స్ అవుతాయి. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో తీసుకొస్తాను. సో ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. 13th క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఏ డై ఈస్ థ్రోన్ వన్స్, ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫస్ట్ వన్ ప్రైమ్ నెంబర్, సెకండ్ వన్ నెంబర్ లయింగ్ బిట్వీన్ 2 and 6 అండ్ థర్డ్ వన్ ఆడ్ నెంబర్. మనకి ఇక్కడ డై అని ఇచ్చారు కదా, డై అంటే డైస్. ఇప్పుడు డైస్ మనకి ఎలాగుంటే మనం లూడో ఆడుతాం కదా, లూడో ఆడేటప్పుడు మనకి ఒక లూడో పిక్ అని అంటుంటాం మనం మామూలుగా యూజ్ చేయడం. సో ఈ లూడో పిక్లో మనకి ఎన్ని నెంబర్స్ ఉంటాయి, మనకి 1 2 3 4 5 6 ఇలాగా 6 నెంబర్స్ ఉంటాయి. సో ఫస్ట్ క్వశ్చన్లో ఏం అడిగారంటే, మనకి ప్రాబబిలిటీ ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత అడిగారు. సో ఈ 6లో మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటంటే, మనకి ఇక్కడ చూడండి, ప్రైమ్ నెంబర్స్ వచ్చి 2 3 and 5. సో ఫస్ట్లో మనకి 3 నెంబర్స్ అనేవి ప్రైమ్ నెంబర్స్ కింద వస్తాయి. సెకండ్ దాంట్లో చూడండి, సెకండ్కి వచ్చేసరికి మనకి ఏమన్నారు, 2 and 6 మధ్యన నెంబర్స్ రావడానికి అంత ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. సో 2 and 6 మధ్యలో రావాలని అంటే ఏంటి, 3 4 5. సో మనం ఇక్కడ 3 4 5 రాస్తాం. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏం కనుక్కోమన్నారు, మనకి ఇక్కడ చూడండి, థర్డ్ క్వశ్చన్ వచ్చి మనకి ఆడ్ నెంబర్ కావాలన్నారు. సో ఈ ఇచ్చిన 6 నెంబర్స్లో ఆడ్ నెంబర్ ఏంటి, మనకి 1 1 3 1 5 1. సో ఆడ్ నెంబర్స్ మనకి 1 3 5. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇవి ఇచ్చిన 3 క్వశ్చన్స్కి అసలు ప్రైమ్ నెంబర్ ఇందులో ఏంటి, నెక్స్ట్ ఏ నెంబర్ 2 and 6 మధ్యన వస్తాయి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఏంటి, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే మనకి ప్రైమ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎప్పుడు, మనకి డై అనేది వేసేటప్పుడు. సో మనకి మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇందులో ప్రైమ్ నెంబర్స్ ఏంటేంటి ఉన్నాయి. ఇందులో మనకి ప్రైమ్ నెంబర్స్ వచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్స్ 1 to 6 మధ్యలో ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏంటో, మనకి 2 1 3 1 5. మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, మనకి 3 ఉన్నాయి. సో టోటల్ నెంబర్స్ ఎన్ని, మనకి 6. టోటల్ నెంబర్స్ 6. సో ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ కావాలి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ మనకి ఎంత, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని, ఇక్కడ మనకి 3. మనకి ప్రైమ్ నెంబర్స్ 3 కాబట్టి 3 వేస్తాం. టోటల్ నెంబర్ ఎంత, మనకి 6. సో ఇప్పుడు మనకి 3 6 మనం క్రాస్ చేసాం అనుకోండి, 3 1s 3 2s అవుతుంది. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చింది, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ బిట్వీన్ 1 to 6 ఎంత వచ్చింది, మనకి 1/2. సో మీకు ఈ ప్రాబ్లం అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ది. నెక్స్ట్ మనం చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ ఏమి ఇచ్చారు మనకంటే, ప్రాబబిలిటీ ఆఫ్ నెంబర్ బిట్వీన్ 2 and 6. సో మనకి 2కి 6కి మధ్యన వచ్చే నెంబర్స్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అని కనుక్కున్నారు. సో ఇప్పుడు మనం రాద్దాం, నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 2 and 6. సో నెంబర్ ఆఫ్ నెంబర్స్ బిట్వీన్ 2 and 6 అంటే 3 4 5. సో మనకి ఇక్కడ ఉన్నవి 3 నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్స్ అంత, మనకి టోటల్ నెంబర్స్ 2కి 6కి మధ్యన వచ్చేవంటి 3 4 5 కదా. సో అందుకే 3 నెంబర్స్. టోటల్ నెంబర్స్ అంతా మనకి 6. సో సేమ్ ప్రాబబిలిటీ దీని కూడా వస్తుంది, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ నెంబర్ అనుకుందాం. పోనీ ఎంత, మనకి
టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. సో 3/6. సో ఈ రెండింటిని కూడా మనం డివైడ్ చేసాం అనుకోండి, 3 1s 3 2s. సో మనకి ఎంత వస్తుంది ప్రాబబిలిటీ అనేది 1/2. సో మనకి ఈ యొక్క ప్రాబబిలిటీ కూడా మనకి 1/2 వచ్చింది. నెక్స్ట్ థర్డ్ పార్ట్ చూద్దాం. థర్డ్ పార్ట్ ఏమి ఇచ్చాడు. సో థర్డ్ పార్ట్ చూడండి. థర్డ్ పార్ట్లో మనకి ఏం కొనుక్కోమన్నారు, ఆడ్ నెంబర్ కొనుక్కోమన్నారు. థర్డ్ వన్ ఏంటి మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ కదా మనకి. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఆడ్ నెంబర్. మనకి ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత. సో మనకి ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ ఉన్నో రాసుకుందాం. మనకి నెంబర్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 6 రేటెడ్ ఉన్నాయి. 1 3 5 ఉన్నాయి మనకి. 1 3 5 కాబట్టి ఎన్ని అయినట్టు మనకి 3 నెంబర్స్ అయ్యాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్స్ అంతా మనకి 6. సో 6 వేసుకుంటాం. సో ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ ఎంత అవుతుంది మనకి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ 3/6. సో సేమ్ దీని ఆన్సర్ కూడా మనకి సేమ్ ఇదే అవుతుంది 1/2. 3 1s 3 2s. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్ 1/2. సో మనకి థర్డ్ క్వశ్చన్ కూడా మనకి ప్రాబబిలిటీ ఎంత వచ్చింది మనకి 1/2 వచ్చింది. సో మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ఒకసారి జస్ట్ మళ్ళీ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఒక లూడో డై ఉంది. లూడో డై త్రో చేసేటప్పుడు ఇక్కడ 3 క్వశ్చన్స్ మనకు అనుకోమన్నారు. ఒకటి ప్రైమ్ నెంబర్ రావడానికి, ఇంకొకటి 2 and 6 మధ్యన ఉన్న నెంబర్స్ రావడానికి ఏంటి, నెక్స్ట్ ఆడ్ నెంబర్ రావడానికి. మనకి 6 నెంబర్స్లో ప్రైమ్ నెంబర్ ఏదైతే అవుతుంది 2 3 5 అవుతుంది. నెక్స్ట్ నెంబర్స్ లైన్ బిట్వీన్ 2 and 6 ఏంటి 3 4 5 అవుతున్నాయి. నెక్స్ట్ ఆడ్ నెంబర్స్ ఏంటి 1 3 5. సో ఈ మూడు కూడా 3 3 నెంబర్సే. సో ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఫస్ట్ క్వశ్చన్ వేసుకొని ప్రైమ్ నెంబర్ రావడానికి ఎంత ప్రాబబిలిటీ అనేటప్పుడు మనకి ఫేవరబుల్ అవుట్కమ్ బై టోటల్ అవుట్కమ్స్. ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతా 3, నెక్స్ట్ టోటల్ అవుట్కమ్స్ అంతా 6. సో 3/6 అంతే మనకి 1/2. సేమ్ అదే మెథడ్ ఇక్కడ కూడా అంతే. మనకి నెంబర్స్ బిట్వీన్ 2 and 6 ఎంత 3. సో 3/6 1/2. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఆడ్ నెంబర్ కావాలి. సో ఆడ్ నెంబర్ కూడా సేమ్ అంతే కదా. మనకి ఆడ్ నెంబర్ కావాలనుకున్నప్పుడు సేమ్ 3 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ టోటల్ నెంబర్స్ అన్నీ 6 ఉన్నాయి. సో ఇది కూడా సేమ్ మనకి 1/2 అవుతుంది. సో ఇక్కడ మీకు ఆడ్ నెంబర్ రాయడం మర్చిపోయాను. నెంబర్ అంటే ఆడ్ నెంబర్. ఓకే. సో ఇప్పుడు మీకు ఈ 3 క్వశ్చన్స్ కూడా అర్థమయ్యాయి కదా, ఫస్ట్ వన్ సెకండ్ వన్ అవి కూడా. ఇప్పుడు మనం 14th క్వశ్చన్ చూద్దాం మనం. సో చూడండి 14th క్వశ్చన్ ఏమి ఇచ్చిన మనకి, 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, a red face card, the jack of hearts, spade, the queen of diamonds. ఇక్కడ మనం ప్లేయింగ్ కార్డ్స్ వాడతాం కదా. మనం ప్లేయింగ్ కార్డ్స్లో మనం షఫిల్ చేసేటప్పుడు ఒక్కొక్క కార్డు తీసేటప్పుడు అంటే కొన్ని ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 6 క్వశ్చన్స్కి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ముందు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ ప్రాబ్లమ్ చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం మీరు ఇంట్రెస్ట్గా వినండి. అసలు యాక్చువల్గా మనకి టోటల్ కార్డ్స్ ఏంటంటే మనకి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఇన్ ఆ స్టాండర్డ్ డెక్ ఎన్ని ఉంటాయి మనకి 52 ఉంటాయి. ఇది ముందు మెయిన్ గుర్తుపెట్టుకోండి. మనం పేక ముక్కలు అంటారు కదా, పేక అడ్డా అంటారు కదా, అవి ప్లేయింగ్ కార్డ్స్ అనమాట. సో అవి మొత్తం మనకి ఎన్ని ఉంటాయి, టోటల్ కార్డ్స్ 52 ఉంటాయి. సో మీకు ఒక్కొక్కటి దాంట్లో ఎన్ని టైప్స్ ఉంటాయో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి, మనం స్పేడ్ అంటాం కదా, స్పేడ్ కార్డ్స్ అంటారు. స్పేడ్ అంటే మనకి సింబల్ కూడా చూపిస్తాను, ఐడియా ఉన్న వాళ్ళకి అర్థం ఉంటుంది, లేదా మనకు చెప్తున్నాను. స్పేడ్ అంటే మనకి ఇలా లీఫ్ లాగా ఉంటుంది చూడండి, ఇలా లీఫ్ లాగా ఉండి కిందన మనకి ఇలా వస్తుంది. ఇవి స్పేడ్ అనమాట. ఇవన్నీ ఉంటాయి స్పేడ్ కార్డ్స్ మనకి 13 ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇంకేముంటాయి మనకి హార్ట్ కార్డ్స్ కూడా ఉంటాయి మనకి. హార్ట్ హార్ట్ వచ్చేసరికి నువ్వు లవ్ సింబల్ అనమాట అక్కడ. సో లవ్ సింబల్ అంటే హార్ట్ అన్నమాట. హార్ట్ కార్డ్స్ అన్నీ ఉంటాయి, ఇవి కూడా 13 ఉంటాయి మనకి. నెక్స్ట్ డైమండ్ కార్డ్స్ ఉంటాయి. డైమండ్ కార్డ్స్ చూడండి ఇక్కడ. సో డైమండ్
డైమండ్ కార్డ్స్ ఏంటి మనకి ఇక్కడ, డైమండ్ అంటే మనకి రోంబస్ షేప్లో ఉంటాయి. సో ఈ డైమండ్ కార్డ్స్ కూడా మనకి 13 ఉంటాయి. నెక్స్ట్ ఇంకో రకమైన కార్డ్స్ ఉంటాయి, వాటిని క్లబ్ అంటారు. సో క్లబ్ రాజా, సో క్లబ్ అంటారా ఉంటాయి అంటే మనకి ఇలాగా 3 పీసెస్ ఇలాగ వచ్చి కిందన ఇలా వస్తుంది. సో ఇవి క్లబ్ కార్డ్స్. సో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి ఇక్కడ చూడండి బాగా, ఒకటి స్పేడ్, హార్ట్, డైమండ్, క్లబ్, ఇలాగా 4 టైప్స్ కూడా 13 ఉంటాయి. ఇవి కాక ఇంకేముంటాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, ఇది ఇక్కడే రాస్తాను. కింగ్స్, కింగ్ ఉంటారు కదా రాజు, కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి 4 ఉంటాయి. నెక్స్ట్ క్వీన్స్ కూడా మనకి ఎన్ని ఉంటాయి 4 ఉంటాయి. మీకు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఏంటంటే మీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ప్రాబ్లం ఈజీగా ఉంటుంది. సో అందుకోసమే రాస్తున్నాను, మీరు కూడా ఇంట్రెస్ట్గా వినండి. నెక్స్ట్ జాక్, కొన్ని దగ్గర జోకర్ అంటుంటారు కదా, అలా జాక్స్ 4. సో ఇప్పుడు కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి 4, క్వీన్స్ 4 ఉన్నాయి, జాక్స్ 4 ఉన్నాయి. ఇప్పుడు ఇందులో ఇంకొక టైప్ కూడా ఉంటుంది, అవి ఏంటంటే ఫేస్ కార్డ్స్ అంటారు. రెడ్ కలరు, నెక్స్ట్ బ్లాక్ కలర్. మన కాంబినేషన్ మొత్తం కూడా ఈ 52 కార్డ్స్ మొత్తం కాంబినేషన్ 2 కలర్లోనే ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటాయి. నెక్స్ట్ ఇందులో ఫేస్ కార్డ్స్ కూడా ఉంటాయి. ఫేస్ అంటే ఏంటి, మనకి కింగ్, క్వీన్, జాక్ ఉన్నాయి కదా, అవే ఫేస్ కార్డ్స్. మీకు మళ్ళీ అర్థం అవడం కోసం రాస్తున్నాను చూడండి. టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని మనకి, నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని మనకి, ఫేస్ కార్డ్స్ కింగ్, క్వీన్, జాక్ మొత్తం కలిపితే 3 4 అంతా మనకి 12 కదా. సో 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ మొత్తం ఈ 52 కూడా 2 కాంబినేషన్లో ఉంటాయి, అవి ఏ కలర్, రెడ్ కలర్లో ఉంటాయి. రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని మనకి 26, రెడ్ కలర్ వచ్చేసి 26. నెక్స్ట్ మనకి ఇంకే కలర్ ఉంటే మనకి బ్లాక్ ఉంటాయి. సో బ్లాక్ కలర్ కూడా 26 మనకి ఎంత అవుతుంది 52 అవుతాయి. సో దానికోసమే ఆఫ్ అనమాట ఇది. నెక్స్ట్ బ్లాక్ కలర్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, మనకి ప్లేయింగ్ కార్డ్స్లో మొత్తంగా 52 కార్డ్స్ ఉంటాయి. ఆ 52 కార్డ్స్ ఎలా డివైడ్ అయ్యాయంటే మనకి స్పేడ్ అనేవి 13, నెక్స్ట్ హార్ట్ అనేవి 13, డైమండ్ అనేవి 13, నెక్స్ట్ క్లబ్ అనేవి 13. సో ఈ 13 మనకి 52. ఇందులోనే మిక్సింగ్ వస్తాయి, మళ్ళీ కింగ్స్, క్వీన్స్ కూడా ఇందులోనే మిక్స్ అవుతాయి. మనకి ఒక్కొక్క స్పేడ్లో కింగ్ ఉంటుంది, హార్ట్లో కింగ్ ఉంటుంది, డైమండ్లో కింగ్ ఉంటారు, నెక్స్ట్ క్లబ్లో కూడా కింగ్. అలాగే సేమ్ క్వీన్ కూడా అంతే. ఈ 4 టైప్స్లో 4 క్వీన్స్, 4 టైప్స్లో 4 జాక్స్, 4 టైప్స్లో 4 కింగ్స్. మీకు అర్థమైంది కదా. ఈ 52 కార్డ్స్లో ఫేస్ కార్డ్స్ ఎన్ని అవుతాయి మనం టోటల్గా ఇవన్నిటిని 4 3 12 అవుతాయి. నెక్స్ట్ 2 కలర్ కాంబినేషన్లో ఉంటాయి, రెడ్ కలర్ 26 ఉంటాయి, బ్లాక్ కలర్ 26 ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఈ కార్డ్స్ గురించి అర్థమైంది కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, రెడ్ కలర్, ఈ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ కావాలన్నారు. సో ఇప్పుడు అదే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ మనం పెట్టుకుందాం హెడ్డింగ్, ఏ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్, మనకి రెడ్ కలర్ యొక్క కింగ్ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాలి. సో హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు నీట్గా వినండి, మనకి ఇక్కడ బ్యాక్ చెప్పాను కదా చూడండి ఒకసారి. మనకి రెడ్ కలర్లో ఉన్న కింగ్ రావాలి అంటే ఎన్ని ఉంటాయి మనకి, రెడ్ కలర్లో మనకి కింగ్స్ మనకి 2 ఉంటాయి. ఎలా అంటే మనకి చూడండి, ఇక్కడ మనకి రెడ్ కలర్ 26 ఉన్నాయి కదా, 26 ఉండేటప్పుడు మనకి 2 ఉంటాయి దాంట్లో రెడ్ కలర్స్. బ్లాక్లో 2 ఉంటాయి, రెడ్లో 2 ఉంటాయి. టోటల్గా మనం 52ని ఆఫ్ చేసుకుని 26 వచ్చాయి కదా. సో రెడ్ కలర్స్లో 26, నెక్స్ట్ బ్లాక్ కలర్ 26. సో అప్పుడు మనకి ఇక్కడ కింగ్స్ అనేవి 2 ఉంటాయి అన్నమాట మనకి ఇక్కడ. సో అదే రాయండి ఇక్కడ మీకు, ప్రాబబిలిటీ ఆఫ్ getting a king of red color. Number of red color kings enni maniki ikkada 2. Number of red color kings divided by total number of cards వేస్తాం మనం. ఎందుకంటే 52 ఉన్నాయి కదా, 52 కార్డ్స్లో నుంచే మనం తీస్తాం మనం టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. సో ఎంత మనకి ఇక్కడ 2/52. ఇప్పుడు 2 టేబుల్లో 52 మనకి
డివైడ్ అవుతుంది కాబట్టి 2 1s 226. సో మనకి ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ 1/26. అంటే మనకి రెడ్ కలర్ యొక్క కింగ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత మనకి 1/26. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ ఫేస్ కార్డ్. మనకి ఫేస్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత? ఇప్పుడు హెడ్డింగ్ పెట్టుకున్నాం. మనం ఇక్కడ కాన్సెప్ట్లో చూసాం కదా, మీకు కార్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ అన్ని మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్లూ కలర్లో రాశాను కదా 12. సో మనకి 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 26. మనకి 12 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 52 అనమాట. సో అదే మనం ఇక్కడ ప్రాబిలిటీలో వేస్తాం. సో ఏం రాస్తాం మనం ఇక్కడ, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఫేస్ కార్డ్ షార్ట్కట్లో రాశాను. సో నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి. సో ఫేస్ కార్డ్స్ అని మనం చూసాం కదా 12 అండ్ టోటల్ కార్డ్స్ అంతా మనకి 52. మనకి 12 ఏ టేబుల్లో పోతుందో మనకి ఇక్కడ చూడండి, 12 52 4 టేబుల్లో 4 3s are. నెక్స్ట్ 52 ఉంది కదా, అది కూడా 4 టేబుల్లో పోతుంది. 4 1s are 4 అండ్ 4 3s are 12. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ మనకి ప్రాబిలిటీ అనేది మనకి ఫేస్ కార్డ్ రావడానికి 3/13. సో మీకు అర్థమైంది కదా ఇది. నెక్స్ట్ మనం థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి ఇక్కడ చూడండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనకి ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్ కార్డ్ కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ ఫేస్. మనకి టోటల్గా రెడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మనకి 26 కదా, అలాగే బ్లాక్ కూడా 26 ఉన్నాయి. సో అందరూ కూడా మనకి ఫేస్ కార్డ్, రెడ్స్లో ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి? సింపుల్, మనకి టోటల్ ఫేస్ కార్డ్స్ 12 ఉండేటప్పుడు దాన్ని ఆఫ్ చేస్తే 6 వస్తాయి. సో అదే వేస్తున్నాం మనం ఇక్కడ చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ అనుకోండి. మనకి నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని వస్తాయి మనకి రెడ్లో? ఆఫ్ కార్డ్స్ రెడ్ ఉంటాయి, ఆఫ్ ఏమో బ్లాక్ ఉంటాయి. సో టోటల్గా 12 ఉండేటప్పుడు దాంట్లో ఆఫ్ ఎంత అవుతుంది? మనకి 6 అవుతుంది కదా. సో సింపుల్ లాజిక్ అనమాట మనకి. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. సో మనకి ఎంత ఇక్కడ ఫేవరబుల్ అవుట్కమ్ 6, టోటల్ అవుట్కమ్ 52. సో ఇప్పుడు 6/52. దీన్ని మనం ఏ టేబుల్లో క్రాస్ అవుతుందో చూద్దాం. 2 టేబుల్లో చూద్దాం. 2 3s అండ్ 2 26. ఓకే, ఇక్కడికన్నా క్రాస్ అవుతుంది మనకి. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ మనకి ప్రాబిలిటీ 3/26 వచ్చింది. నెక్స్ట్ చూద్దాం మనం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ రాద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? 4th వన్ ఇక్కడ చూడండి బాగా మనం రాసుకున్నాం. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ద జాక్ ఆఫ్ ఆర్ట్స్. నేను క్వశ్చన్ కూడా అందుకని రాస్తున్నాను, బ్యాక్ సైడ్ మనం తీసి చూడడం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి డైరెక్ట్ క్వశ్చన్ కూడా రాస్తాను మీకు. సో మనకి జాక్ ఆఫ్ ఆర్ట్స్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేది మనకి కనుక్కోమన్నారు. సో ఇప్పుడు మనం ఫార్ములా రాద్దాం. ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జాక్స్ అని రాసుకుందాం. సో మనకి జాక్ కార్డ్స్ రావాలి. ఇప్పుడు మీకు ఫస్ట్ నేను చెప్పాను మనకు 4 టైప్స్ ఉంటాయి, ఆర్ట్స్, స్పేడ్స్. చూడండి ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. చూడండి, స్పేడ్ 13, హార్ట్ 13, డైమండ్ 13, క్లబ్ 13. సో ఒక్క ఫేస్ కార్డ్ ఒక్కొక్క టైప్లో ఉంటుందని చెప్పాను కదా మీకు. సో అలాగే మనకి ఇక్కడ ఏ అడిగారు మనకి క్వశ్చన్ చూడండి. మనకి హార్ట్స్లోని జాక్స్ ఎందుకు కావాలి? సో ఒకటే ఉంటుంది మనకి. సో చూడండి ఇక్కడ మనం 1 వేస్తాం, ఇక్కడ 1 అండ్ డివైడెడ్ బై టోటల్ అంతా మనకి ఇక్కడ 52. సో ప్రాబిలిటీ ఎంత వచ్చింది మనకి జాక్ ఆఫ్ ఆర్ట్స్ ఆడడానికి 1/52. మళ్ళీ ఇంకొక చెప్తాను చూడండి, కన్ఫ్యూజన్ ఏం లేదు. మనకి ఫేస్ కార్డ్స్ 4 ఉంటాయి. ఆ 4 మనకి ఫేస్ కార్డ్స్ అనేవి 3 ఉంటాయి. ఏంటి మనకి కింగ్, క్వీన్స్, జాక్స్. ఈ కింగ్, క్వీన్, జాక్స్ కూడా మనకి 4 టైప్స్లో ఉంటాయి. స్పేడ్లోనే ఉంటుంది, హార్ట్లోనే ఉంటుంది, డైమండ్లోనే ఉంటుంది, క్లబ్లోనే ఉంటుంది. సో వాళ్ళు మనకి ఏం అడిగారు? మనకి హార్ట్స్లో అడిగారు కాబట్టి ఒకటే ఉంటుంది. సో మనకి ఫేవరబుల్ అవుట్కమ్ ఒకటి వేసాము. నెక్స్ట్ టోటల్ అవుట్కమ్స్ అంటే మనకి 52.
సో ఇదే ప్రాబిలిటీ మనకి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. మీకు ఇంత నీట్గా టైం తీసుకొని చెప్పడం కారణం ఏంటంటే మీకు డౌట్ అనేది ఉండకూడదని చెప్తున్నాను. అయినా మీకు ఏమైనా డౌట్ ఉంది అని అనుకుంటే మీరు కమెంట్ సెక్షన్ అనేది రాయండి, మీకు డౌట్ని క్లియర్ చేస్తాను. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ స్పేడ్ కార్డ్. ఒక స్పేడ్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ ఎంత అని అడిగారు. స్పేడ్ కార్డ్. ఓకే, మనకి స్పేడ్ కార్డ్ రావడానికి ప్రాబిలిటీ హెడ్డింగ్ పెట్టుకున్నాయి. ఇప్పుడు చూడండి, మనకి నెంబర్ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ అంతా మీకు ఫస్ట్లో చెప్పాను చూసారా, ఇందాక చూపించాను మీకు. స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 13 ఉన్నాయి. 4 టైప్స్ అని చెప్పాను కదా, 4 కూడా 4 13s ఉంటాయి. అలా 52 అవుతాయి అనమాట మన టోటల్గా. సో మనకి ఇక్కడ మనకి ఫేవరబుల్ అవుట్కమ్స్ పెట్టి స్పేడ్ కార్డ్స్ అని రాస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ స్పేడ్ కార్డ్స్ అనుకోండి, షార్ట్ కట్లో రాస్తున్నాను. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని మనకి ఇక్కడ 13 out of 52. సో మనకి 13 టేబుల్లో చూడండి, 13 ones. 13ని మనం 4తో చేసాం అనుకోండి, 3 4 12 52. సో మనకి ఎంత వచ్చింది ఆన్సర్ ఇక్కడ? 13 ones 34s. ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? ప్రాబిలిటీ 1/4 వచ్చింది. మనకి ఫైనల్గా లాస్ట్ వన్ చూద్దాం, 6th one. దీంతో ఇక్కడితో ఈ ప్రాబ్లం అయిపోతుంది మనకి. సో 6th one మనకి ఏం అడిగారు? మనకి క్వీన్ ఆఫ్ డైమండ్స్ అడిగారు. ప్రాబబిలిటీ ఆఫ్ getting the queen of diamonds. The queen of diamonds. సో మనకి డైమండ్స్లోని క్వీన్ కావాలి. సో మీకు చూపించాను కదా ఇందాక, మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. మనకి డైమండ్స్లో కూడా సేమ్ అంతే కదా, మనకి 3 ఫేస్ కార్డ్స్ ఉన్నాయి, కింగ్, క్వీను, జాకో. 4లో డివైడ్ అయ్యాయి, స్పేడ్, ఆటో, డైమండ్, క్లబ్. సో డైమండ్లో మనకు క్వీన్ కావాలంటే ఎన్ని ఉన్నట్లు? ఒకటే కదా ఉన్నట్లు. సో మనం ఫేవరబుల్ అవుట్కమ్ ఎంత మనకు అవుతుంది? ఇక్కడ 1 అవుతుంది. సో అది రాసుకుంటే ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ క్వీన్ ఇన్ డైమండ్, జస్ట్ ఇలా షార్ట్ కట్లో రాస్తున్నాను, నీట్గా రాసుకున్నాను, టైం లెందీ అవుతుంది కాబట్టి. సో ఫేవరబుల్ అవుట్కమ్ 1, టోటల్ అవుట్కమ్ 52. సో మీకు అర్థమైంది కదా ఈ 14th క్వశ్చన్. ఇప్పుడు మనం 15th క్వశ్చన్ చూద్దాం. సో 15th క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే 5 కార్డ్స్ ఉన్నాయంట. ఆ కార్డ్స్ సేమ్ దీని రిలేటెడ్ మనం చూసి కదా, ప్లేయింగ్ కార్డ్స్ అవే అనుకోండి. ఒకటి 10 ఉంది, ఇంకొకటి జాక్, నెక్స్ట్ క్వీన్, కింగ్ ఉంది, ఏస్ ఆఫ్ డైమండ్స్. ఇలాగా 5 కార్డ్స్ ఉన్నాయి. వెల్ షఫుల్డ్ అంటే మనం బాగా మిక్స్ చేశారట. విత్ దర్ ఫేస్ డౌన్వర్డ్స్ అంటే మనం కనిపించకుండా కిందకి పెట్టి ఆ కార్డ్స్ అనేది బాగా షఫ్లింగ్ చేశారు, మిక్స్ చేశారు. సో దానిలో మనం ర్యాండమ్గా ఒక కార్డ్ తీయాలన్నమాట. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ ఈస్ ద క్వీన్? ఆ 5 కార్డ్స్ తీసేటప్పుడు మనకి క్వీన్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద క్వీన్ ఈస్ డ్రాన్. ఒకవేళ ఫస్ట్ టైం మనం తీసేటప్పుడు కార్డులో ఒకవేళ క్వీన్ వచ్చింది అనుకోండి, క్వీన్ వచ్చేటప్పుడు మనం ఆ కార్డ్ని పక్కన పెట్టాలి. పక్కన పెట్టి నెక్స్ట్ ఏమి ఇచ్చారు? వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ద సెకండ్ కార్డ్ పిక్డ్ అప్ అన్ ఏస్ ఆర్ క్వీన్? ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం పక్కన పెట్టేసాం కార్డు, క్వీన్ పక్కన పెట్టాం, వచ్చినప్పుడు పక్కన పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి నెక్స్ట్ ఏం అడుగుతున్నారు? సెకండ్ టైం తీయబోయే కార్డు ఏస్ అవుతుందా, క్వీన్ అవుతుందా అడుగుతున్నారు. సో ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి. సో ఫస్ట్ మనం టోటల్ ఎన్ని కార్డ్స్ ఇచ్చారో అవి వేసుకుందాం మనం గివెన్ డేటా. సో సొల్యూషన్ ఏంటి మనకి? గివెన్ డేటా మనకి గివెన్ డేటా ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు కదా, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఇచ్చారు మనకి? 5 ఇచ్చారు. ఇంకోటి క్వీన్ కార్డు కూడా ఒకటి ఇచ్చారు కదా, రాసుకునేది కానీ ఇంపార్టెంట్ కాబట్టి, క్వశ్చన్ రిలేటెడ్ కాబట్టి మనం రాస్తాం, లేకపోతే ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. క్వీన్ కార్డ్స్ ఎన్ని మనకి ఇక్కడ? 1. సో ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి, ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ టేకన్ ఈస్ క్వీన్ అవ్వాలి మనకి ఇక్కడ. సో క్వశ్చన్ ఏంటి మనకి? ప్రాబబిలిటీ ఆఫ్ ద కార్డ్ టేకెన్ ఈస్ క్వీన్. మనకి క్వీన్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ వన్ ఇది. నేను వర్కింగ్ పెద్దగా రాయట్లేదు, మీరు చూసుకోండి. సో మనకి ఎంత వస్తుంది ఇక్కడ? టోటల్ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ మనకి క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది కదా. సో 1 వేయండి. అవుట్ ఆఫ్ 5
సో మనకు వస్తుంది కదా ఆన్సర్. మనకి కార్డ్ క్వీన్ అవ్వడానికి ప్రాబిలిటీ ఎంత మనకి 1/5. 1 క్వీన్ కార్డ్ ఉంది అవుట్ ఆఫ్ టోటల్ ఎంత మనకి 5 కార్డ్స్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. ఇది కొంచెం ట్రిక్కీ. సెకండ్ క్వశ్చన్ ఏమన్నారు మనకి, క్వీన్ వస్తే మనం పక్కన పెట్టేయమన్నారు. పక్కన పెట్టేసి సెకండ్ టైం తీయమన్నారు. సెకండ్ టైం తీసేటప్పుడు ఆ కార్డు ఏస్ రావడానికి ఎంత ప్రాబిలిటీ, నెక్స్ట్ మళ్ళీ క్వీన్ రన్కి ఎంత ప్రాబిలిటీ అడుగుతున్నారు. సో చూడండి ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ ద క్వీన్ కార్డ్ ఈస్ డ్రాన్ అంటే మనం ఒకవేళ క్వీన్ కార్డు తీసినట్లయితే ఏం చేయమన్నారు, కెప్ట్ అసైడ్ పక్కన పెట్టేస్తాం. పక్కన పెట్టేసాం అనుకోండి, కెప్ట్ అంటే పెట్టేసాం. నెక్స్ట్ మనకి ఇంకెన్ని ఉంటాయి, దెన్ 4 కార్డ్స్ కదా మనం మిగిలితే, దెన్ వీ లెఫ్ట్ విత్ 4 కార్డ్స్. మనకి మిగిలేవి ఎన్ని కార్డ్స్ ఉంటే 4 కార్డ్స్. ఎందుకు రాసానంటే టోటల్ అనుకుంటాం కదా మనం, దానికోసమే రాసాను. టోటల్ అవుట్కమ్స్ అనమాట. సో దాని గురించి మీకు చెప్పాను. ఎందుకంటే ఒక కార్డ్ పక్కన పెట్టేస్తే మనం టోటల్ కార్డ్స్ ఇంకా 4 ఉన్నాయి కదా. సో ఇందులో మనం ఫస్ట్ ఏ పార్ట్ ఏంటి మనకి, ఏస్ రావడానికి కార్డ్. ప్రాబబిలిటీ దట్ ద కార్డ్ టేకెన్ ఈస్ ఏస్. కార్డ్ టేకెన్ ఈస్ ఏస్ రావడానికి. సో మనకి ఎన్ని ఉన్నాయి ఏస్ కార్డ్స్, 1 ఉన్నాయి అవుట్ ఆఫ్ 4 ఉన్నాయి. సో ఇది మీకు అర్థమైంది కదా, 1/4 అనమాట. నెక్స్ట్ ఇది ట్రిక్కీ చూడండి, ఎంత సింపుల్గా అడిగారు చూడండి. ఆల్రెడీ మనం క్వీన్ కార్డ్ తీసేసాము. క్వీన్ కార్డ్ తీసేటప్పుడు ఇంకా మనకి క్వీన్ కార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా. సో ఇప్పుడు ఏమవుతుంది, అలాంటప్పుడు మనకు ఇంపాసిబుల్ ఈవెంట్స్ అంటుంటాం కదా. సో అలాగ అనుకోండి, ద కార్డ్ ఈస్ క్వీన్. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ అంతా మనం 0, ఎందుకంటే ఆల్రెడీ కార్డ్ తీసి పక్కన పెట్టేసాం. సో అందుకోసం 0 క్వీన్ రావడానికి. అవుట్ ఆఫ్ 4 0 వచ్చింది. ఏదైనా ప్రాబిలిటీ 0 వచ్చింది అని అంటే అర్థం ఏంటి, ఇక్కడ మనకి ఇంపాసిబుల్ అంటాం కదా మనం, ఇంపాసిబుల్ ఈవెంట్ అనమాట ఇది. అర్థమైంది కదా మీకు 15th క్వశ్చన్ కూడా. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th క్వశ్చన్ చూడండి. మనకి 16th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 12 డిఫెక్టివ్ పెన్స్ ఆర్ యాక్సిడెంటల్లీ మిక్స్డ్ విత్ 132 గుడ్ వన్స్. అంటే మనకి ఇక్కడ 12 పెన్స్ అనేవి డిఫెక్టివ్ ఉన్నాయి. అవి అనుకోకుండా మంచి పెన్స్ ఎన్ని ఉన్నాయి, 132 పెన్స్ ఉన్నాయి, దాంట్లో మిక్స్ అయిపోయినప్పుడు మనం చూసి చెప్పలేం అది పెన్ను మంచిదా కాదని చెప్పలేం. రాసి చూస్తే కానీ మనకు తెలియదు అనమాట డిఫెక్టివా కాదని. సో అలాంటప్పుడు మనకి టోటల్ ఎన్ని మిక్స్ అయిపోయినట్లు, మనకి 132 మంచిగా ఉన్నాయి, 12 డిఫెక్ట్ ఉన్నాయి. సో టోటల్గా మనకి ఎన్ని ఉన్నట్లు ఇక్కడ చూడండి, మనకి 132 గుడ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 132 గుడ్, 12 ఏమో డిఫెక్టివ్. ఇవి మిక్స్ అయిపోయాయి. సో 2 మిక్స్ అయిపోయి మనకి ఎంత వచ్చింది, ఇక్కడ 144 పెన్స్ ఉన్నాయి టోటల్గా మనకి. సో ఈ 144 పెన్స్లో 1 pen is taken out at random from this lot, determine the probability that pen taken out is good one. అంటే మనం ఈ 144 పెన్స్లో 1 పెన్ తీసేటప్పుడు గుడ్ 1 రావడానికి, అంటే మంచి పెన్ రావడానికి, అంటే మంచిగా పనిచేసేది అనమాట, రావడానికి ప్రాబిలిటీ ఎంత అని కనుక్కోమన్నారు. సో ఇప్పుడు ఈ సమ్ము మనం డేటా వేసుకొని చేద్దాం. చాలా ఈజీ సమ్ము. చూడండి, ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ అంతా మనకి, నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్ పెన్స్ అంత 12. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్ అంతా మనకి, నెంబర్ ఆఫ్ గుడ్ పెన్స్. సో గుడ్ పెన్స్ అంతా మనకి 132. సో టోటల్ పెన్స్ అన్న మనకి, టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్. సో టోటల్ నెంబర్ ఆఫ్ పెన్స్ అంతా 12 + 132 144. సో ఇక్కడ వరకు మనం చేసాం. నెక్స్ట్ ప్రాబిలిటీలు ఏం కనుక్కున్నామో అది కనుక్కుందాం మనం, గుడ్ 1 రావడానికి ప్రాబిలిటీ ఎంత అనేసి. సో ఇప్పుడు చూడండి, మనకి హెడ్డింగ్ పెట్టుకుందాం, probability that the pen taken out is a good one. మనకి మంచి పెన్ రావడానికి ప్రాబిలిటీ కనుక్కోమన్నారు. ఆల్రెడీ మనం సగం చేసేసాం. మనకి ఏంటి ఇక్కడ, ప్రాబిలిటీ ఆఫ్ గుడ్ పెన్ అనుకోండి. మనకి ఎన్ని ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్, నేను షార్ట్ కట్స్లో రాస్తున్నాను. మనకి 12 గుడ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి మనకి, టోటల్ అవుట్కమ్స్. సో ఫేవరబుల్ ఎంత మనకి అంటే మంచివి అనమాట, గుడ్ పెన్స్ 132, టోటల్ ఎంత మనకి 144.
సో ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు మనకి క్రాస్ మనం చేస్తే డివైడ్ చేస్తే 11s and 12s. సో 11/12 వస్తుంది, ఎందుకంటే 12 టేబుల్లో 12 12s are 144, ఇది నెక్స్ట్ 12 11s are 132. సో మనకి ఎంత వచ్చింది ప్రాబబిలిటీ, మనకి ఫైనల్గా ఆన్సర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ గుడ్ పెన్ అంతా మనకి 11/12. సో మీకు అర్థమైంది కదా ఈ ప్రాబ్లము. మనకి టోటల్గా గుడ్ పెన్స్ 132 ఉన్నాయి, యాక్సిడెంట్గా మిక్స్ అయిపోతే 12 and 144 అయ్యాయి. సో అవుట్ ఆఫ్ 144లోని 132 గుడ్ కాబట్టి మనం ప్రాబబిలిటీ 132/144 వేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో మనం లాస్ట్ పాయింట్ చేసుకుంటే ఇప్పటికే లెందీ అయిపోయింది. సో నెక్స్ట్ ఒక్క ప్రాబ్లం చేసి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చేసుకుందాం. సో మనకి 17th క్వశ్చన్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏ లాట్ ఆఫ్ 20 bulbs contain defective ones. One bulb is drawn at random from the lot. What is the probability that the bulb is defective? ఇక్కడ చూడండి మనకి ఒక లాట్ ఉందంటే గ్రూప్ ఉంది అనుకోండి, అందులోని 20 bulbs, కాకపోతే ఆ 20 bulbsలో 4 defective ones అని ఆల్రెడీ మిక్స్ అయిపోయి ఉన్నాయి. అంటే 20లోనే ఉన్నాయి, అంటే అందులో 16 మంచిగా ఉన్నాయి, 24 అనేది అందులోని 16 మంచిగా ఉన్నాయి, 4 ఏమో డిఫెక్టివ్ ఉన్నాయి. సో ఒక బల్బు మనం తీస్తాం ర్యాండంగా, తీసేటప్పుడు బల్బ్ అనేది డిఫెక్టివ్ రావడానికి అంటే పాడైపోయిన రావడానికి ప్రాబిలిటీ ఎంత. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, సపోజ్ ద బల్బ్ డ్రాన్ ఈజ్ నాట్ డిఫెక్టివ్, అంటే తీసిన బల్బు పనిచేసిన బల్బు బాగా పనిచేస్తుంది అనుకోండి, దాన్ని మనం రీప్లేస్ చేయం, పక్కన పెడతాం. పక్కన పెట్టిన తర్వాత మనం ఇంకొక బల్బు తీస్తాం. మనం తీసేటప్పుడు ఆ బల్బ్ అనేది మంచిది రావాలి, ఈజ్ నాట్ డిఫెక్టివ్, మళ్ళీ మంచిది రావడానికి ప్రాబిలిటీ ఎంత. సో ఇందాక మనం చేసాం కదా 15th వన్ క్వీన్ కార్డ్స్, తర్వాత ఈ ఏస్ కార్డ్స్ అని చెప్పి చేసాం కదా మనం, సేమ్ అలాంటి ఇది సిమిలర్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ మనం ఇచ్చిన డేటా తీసుకుందాం. టోటల్ నెంబర్ ఆఫ్ బల్బ్స్, టోటల్గా ఎన్ని బల్బ్స్ ఉన్నాయి మనకి 20 ఉన్నాయి, దాంట్లో యాక్సిడెంటల్గా 4 ఆల్రెడీ మిక్స్ అయిపోయినాయి, అంటే ఇందులో 16 మంచిగా ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి అంటే పాడైపోయిన ఉన్నాయి. ఇన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు మనకి, ప్రాబిలిటీ దట్ ద బల్బ్ ఈస్ టేకెన్ అవుట్ ఈస్ డిఫెక్టివ్ అన్నారు కదా. ప్రాబిలిటీ ఆఫ్ బల్బ్, probability of the bulb taken is defective, అంటే పాడైపోయింది రావడానికి ఎంత ప్రాబిలిటీ అని అన్నారు. ఈ హెడ్డింగ్ మనం పెట్టుకున్నాం. ఇప్పుడు ఆన్సర్ చెప్తాను. సో ఆన్సర్ ఏంటంటే మనకి డిఫెక్టివ్ ఎంత ఉన్నట్లు ఇక్కడ మనకి 4 ఉన్నట్లు, ప్రాబిలిటీ ఆఫ్ డిఫెక్టివ్ డి అని పెట్టాను. 4 ఏమో డిఫెక్టివ్ అవుట్ ఆఫ్ ఎన్ని 20. సో 4 20 ఏ టేబుల్లో మనకి 5 ఏమో 4 టేబుల్లో 4 1s 4 5s క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకి ఎంత వచ్చింది, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ డిఫెక్టివ్ బల్బ్స్ ఆడడానికి అంత మనకి 1/5. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం. సో సెకండ్ పార్ట్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, ఒకవేళ బల్బ్ అనేది చూడండి మంచిది అయ్యింది అనుకోండి, అంటే ఇట్స్ నాట్ డిఫెక్టివ్ అంటే మంచిది అయినప్పుడు మనం పక్కన పెడతాం. పక్కన పెట్టిన తర్వాత మనకి మళ్ళీ అగైన్ మనం బల్బ్ తీస్తాం. బల్బ్ తీసేటప్పుడు అది మళ్ళీ మంచిదే అవ్వాలి, మంచిది వచ్చిన బల్బే ఉండాలి, మంచి బల్బ్ రావడానికి డిఫెక్టివ్ అంతా అని కొనుక్కోమన్నారు. సో రాద్దాం చూడండి. సో రిమైనింగ్ మనకి ఎన్ని ఉన్నట్లు బల్బులు మంచిది వచ్చింది అని అనుకున్నారు. రిమైనింగ్ టోటల్, ఎందుకంటే ఒక బల్బ్ తీసి పక్కన పెట్టేస్తాం కదా, సో అందుకోసమే రిమైనింగ్ బల్బ్స్ అంతా మనకి 20 - 1 19. ఇక్కడ చూడండి మళ్ళీ ఇంకా మరి గుడ్ అయితే ఎందుకు పక్కన పెట్టాం, ఇప్పుడు మనకి టోటల్గా ఉన్నవి 20లో గుడ్ 1 వచ్చింది, సో పక్కన పెడుతున్నాం మనం. సో అందుకోసం 9 లీడం, మళ్ళీ గుడ్ 1 కూడా తగ్గిపోతాయి కదా మనకి. టోటల్గా మనకు ఉన్నాయి, మళ్ళీ సస్పెండ్ చేస్తాం చూడండి. టోటల్గా మనకి 20 ఉన్నాయి, 20లో మనకి డిఫెక్టివ్ అనేది 4 అనుకోండి, గుడ్ ఎన్ని ఉన్నట్లు గుడ్ రాసుకుందాం 16 ఉన్నట్లు, ఇవి గుడ్ 16, టోటల్ లాట్ 20. ఒక బల్బ్ పక్కన పెట్టేసాం. సో మనకి లాట్ ఎంత అయిపోతుంది 19 అయిపోతుంది. ఈ గుడ్ 16 కాస్త ఆల్రెడీ గుడ్ పక్కన పెట్టామంటే ఎంత అవుతుంది మనకి ఇక్కడ 15 అవుతున్నాయి. సో మీకు అర్థమైంది కదా. సో ఇదే చూడండి. సో మనం ఇక్కడ రాసుకుందాం. సో రిమైనింగ్ నెంబర్ ఆఫ్ బల్బ్స్ విచ్ ఆర్ నాట్ డిఫెక్టివ్ అని రాసుకుందాం, అంటే గుడ్ అనమాట. రిమైనింగ్ నెంబర్ ఆఫ్ బల్బ్స్
విచ్ ఆర్ నాట్ డిఫెక్టివ్. సో డిఫెక్టివ్ కాకుండా ఉన్న బల్బ్స్ ఎన్ని? 16 - 1 15 అవుతాయి. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ప్రాబబిలిటీ ఎంత గుడ్ వన్ రావడానికి? ప్రాబబిలిటీ ఆఫ్ ద బల్బ్ టేకెన్ అవుట్ ఈజ్ నాట్ డిఫెక్టివ్. ద బల్బ్ టేకెన్ అవుట్ ఈజ్ నాట్ డిఫెక్టివ్ అంటే మంచిది రావడానికి ఎంత ప్రాబబిలిటీ? ఎంత మనకి ఫేవరబుల్? 15 out of 19. సో మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ ఆన్సర్. సింపుల్గా మనం ఫస్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి, మళ్ళీ చెప్తాం చూడండి. 20 బల్బ్స్ ఉన్నాయి, అందులో యాక్సిడెంటల్గా 4 అని మిక్స్ అయిపోయాయి. సో 16 మంచిగా ఉన్నాయి, 4 డిఫెక్టివ్ ఉన్నాయి. సో ఇందులో మనం ప్రాబబిలిటీ డిఫెక్టివ్ పాడైపోయింది రావడానికి ఎంత? మనకి 1/5. ఎందుకంటే డిఫెక్టివ్ అనేది మనకి 4 ఉన్నాయి, టోటల్ 20 యూనిట్స్ మనకి 1/5 అవుతుంది. సెకండ్ వన్ చూడండి. మనకి సెకండ్ వన్లో మనకి మంచివి ఒకటి తీసి పక్కన పెట్టాం కదా. సో అప్పుడు మనకి ఎన్ని ఉన్నట్లు? మనకి 15 ఉంటాయి. సో టోటల్లో కూడా మనకి 1 తగ్గిపోతుంది కాబట్టి 19 ఉంటాయి. సో మనకి ఓవరాల్గా ప్రాబబిలిటీ ఎంత వచ్చింది? మనకి ఫేవరబుల్ బై టోటల్ అవుట్కమ్ కదా. సో 15/19. సో ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేయడం ద్వారా నేను ఇలాంటి వీడియోస్ తీసుకొచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది. సో నా వీడియోస్ని మీరు ఫాలో అవుతూ మ్యాథ్స్ నేర్చుకోగలరు. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ తెలుసుకోవాలనుకుంటున్నా కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను మీ డౌట్ని క్లియర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.